సిస్టమ్స్ 9th క్లాస్ చూద్దాం. ఓకే, సో ఈ క్వశ్చన్లో ఏం చెప్తున్నారు, ఎక్స్ప్రెస్ ఇన్ ద టర్మ్ ఆఫ్ p/q. ఒక డెసిమల్ వాల్యూ ఇచ్చారు, దాన్ని p/q ఫామ్లో రిప్రజెంటేషన్ చేయమంటున్నారు. ఓకే, సో 3.2 లెట్ x ఇస్ ఈక్వల్ టు గివెన్ వాల్యూ 3.2 బార్ అంటే దేనికైతే పైన బార్ ఉందో దాన్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. ఓకే, సో ఇప్పుడు p/q ఫామ్లో రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని 10తో మల్టిప్లై చేయి. 10x ఇస్ ఈక్వల్ టు 10తో మల్టిప్లై చేసేటప్పుడు ఒక డెసిమల్ వాల్యూ లోపలికి వస్తుంది, 32.222 సో ఆన్. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ x ఇస్ ఈక్వల్ టు 3.222 సో ఆన్. ఇప్పుడు ఫస్ట్ దానిలో నుంచి 10xలో నుంచి xని సబ్స్ట్రాక్ట్ చేయి, విచ్ ఈజ్ 9x. 32లో నుంచి 3 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత, 29. మిగిలినవన్నీ డెసిమల్ తర్వాత ఉన్న వాల్యూస్ అన్నీ ఇంకా క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు x ఇస్ ఈక్వల్ టు 29/9. ఏమన్నా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి? 29, 9 కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు ఇంకా. ఓకే, కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు కాబట్టి రిక్వైర్డ్ p/q ఫార్మ్ ఈజ్ 29/9 is the required p/q form. Okay.